నువ్వు అలేఖ్యలు ఇప్పటి వరకు ప్రాణాలతో మిగిలారు. లేకపోతే ఈ పాటికి ఏమైపోయి ఉండారో నాకే తెలియదు. కాబట్టి నా కొడుకు పెళ్ళప్పుడు సూర్య అలేఖ్యల్ని పీటల మీద కూర్చోబెట్టాలి. మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. అలా చేస్తే న్యాచురల్ గా ఉండదు. నువ్వే చెమర్చిన కళ్ళతో ఓ ఫీల్తో నా చేతులు పట్టుకుని అడుగు. సూర్య, ఒక స్నేహితురాలుగా నేను అడుగుతున్నాను. అలేఖ్యని శ్రీకర్ తన సొంత అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. అలాంటి శ్రీకర్కి తల్లిదండ్రులు మీరే కాబట్టి మీరిద్దరూ శ్రీకర్ తరపున పీటల మీద కూర్చోండి. ఐశ్వర్య, నువ్వంతగా చెప్పాలా? అది నా బాధ్యత. ఇప్పుడు చూడు, భలే తమాషా జరుగుతుంది. అక్కడ మీ చెల్లెలు చూస్తుంది. మీ సిస్టర్ గారు శ్రీ 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 ఐశ్వర్య గారు నా దగ్గరికి వచ్చి, బావా బావా, శ్రీకర్ తరపున నా చెల్లెలు మీరు పీటల మీద కూర్చోవాలని రిక్వెస్ట్ చేసింది. అందుకే నేను ఫీల్ అయ్యి నీ పక్కన కూర్చోడానికి ఒప్పుకున్నాను. నన్నెంత బాగా అర్థం చేసుకున్నావు, నా మనసుని గ్రహించావు. ఈ చెల్లెలి కోసం నువ్వు ద్వేషించి సూర్య చేతులు పట్టుకుని బ్రతిమలేవు కదక్కా. అలేఖ్య, నీ ముఖంలో సంతోషం చూడటం కోసం నేనేదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఏం లేదక్కా, ఈ పెళ్ళయ్యేలోపు సూర్యకి నా మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తే అప్పుడు నేను క్లియర్గా చెప్తాను, నేను నిన్ను చంపించాలని ప్రయత్నం చేయలేదని, నీ కొడుకుని నేను కిడ్నాప్ చేయలేదు అని. అప్పుడు ఖచ్చితంగా నా మాట నమ్ముతాడు. దాంతో నాకు పెద్ద తలనొప్పి వదిలిపోతుంది. అవును, కరెక్టే. సరే, అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్దాం పద. వదిన గారు, ఇవన్నీ తరతరాలుగా వస్తున్న 7 వారాల నగలండి. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు పెట్టారు, నాకు మా అత్తగారు పెట్టారు. ఇప్పుడు నా కోడలైన అనుషాకి నేను పెడుతున్నాను. వదిన గారు, పెళ్లికి మాత్రం మా నగలే పెట్టాలి. పెళ్ళైన తర్వాత మీ నగలు పెట్టండి. అలాగే. మమ్మీ, ఇదేం పట్టు చీర?
కంచిపట్టు చీరే. మరి ఇది కంచిపట్టు చీరైతే ఇందులో కంచి కనబడట్లేదే. కూర్చో. అనుష, మైసూర్ బోండాలో మైసూర్ కనిపిస్తుందా? బందర్ లడ్డూలో బందర్ కనిపిస్తుందా? కాకినాడ కాజాలో కాకినాడ కనిపిస్తుందా? పాలకొల్లు కోవాలో పాలకొల్లు కనిపిస్తుందా? కరెక్టే గాని ఈ కంచిపట్టు చీరలో మాత్రం కంచి కనిపిస్తుంది. ఆ? అదిలో వదినా, ఇదిగో ఈ రేట్ ట్యాగ్ లో. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం యస్య భువనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళత్రియో లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్య మృదేష్టో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. చెప్పు నీలాంబరి. సార్, ఇక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఒక పక్క అనుషని, ఇంకో పక్క శ్రీకర్ని రెడీ చేస్తున్నారు. మీరేంటి సార్ ఇంకా సైలెంట్ గా ఉన్నారు? నీలాంబరి, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. అది కాదు సార్, ఇంకొద్దిసేపట్లో పెళ్లి కూడా జరిగిపోతుంది సార్. నీలాంబరి, ఇంకా సేపట్లో అక్కడ పెళ్లి జరుగుతుంది, అంతే కదా? జరగని. కూల్ బేబీ, కూల్. అవును కోడలా, నువ్వు కూడా ఒక డాక్టర్ని చేసుకోకుండా మా పైన ఎందుకు చేసుకుంటున్నావు? ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఇద్దరి దగ్గర హాస్పిటల్ కంపే వస్తుందిగా అత్తయ్య, అందుకనే వద్దనుకున్నాను. బావా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? లోపల వేరే పనులు చూడు. అలాగే బావా. అమ్మా, తొందరగా కానివ్వండి. ఏంటి విజయ, పెళ్లికి మీ ఆయన కూడా వచ్చారా? లేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. అదేంటి, మీ ఆయన కూడా రమ్మని చెప్పాను కదా. పండగ పూట పాత మొగుడే అన్నట్టు పెళ్లికి కూడా పాత మొగుడు ఎందుకని తీసుకురాలేదు. నెరజానులే వరవీణములే పిలికించి తాళలో జానవులే మృదుపానివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే కన్నలలో గుసగుస చిన్నెరలే నెరజానులే వరవీణము. దుష్యంత, శకుంతల, దుష్యంత, శకుంతల. జానవులే. ఏంటలా నవ్వుతున్నావు? మీ అన్నయ్యని ఒక చూపు చూద్దామనుకున్నాను, కానీ మీ అన్నయ్యతో వర్కౌట్ అవ్వలేదు.
నీకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి కాలేదు. కనీసం నీతోనైనా వర్కౌట్ అవ్వాలి. లేచిపోవడానికైనా రెడీ. నువ్వేమంటావు? బావా ఏంటి బావా? చూడు బావా, చిన్నపిల్లని చేసి ఏంటంటే మాట్లాడుతుంది. పెళ్లిల్లో ఇవన్నీ కామన్ బావా, అవేం పట్టించుకోకు. పద పద. అది కాదు బావా, బావా ఇదిగో. అమ్ము. ఇదిగో అనుష, సంవత్సరం తిరిగేసరికి మీ అమ్మ చేతిలో మనవన్ని పెట్టాలి. నాదేం లేట్ లేదు, ఐఎమ్ రెడీ. లేట్ అంతా మా అత్తయ్య గారి కొడుకుదే. పెళ్లి కూతురిలా మాట్లాడచ్చా? అవునే, నీ కాబోయే మొగుడేంటి మీసాలు ఒకసారి పెంచుతాడు, ఇంకొకసారి తగ్గిస్తాడు. శోభనం రోజు మళ్ళీ పెంచుతాడులే. ఇక చాలు చాలు నవ్వింది ఆపండి. మా కోడలికి దిష్టి తగులుతుంది. లే. నాగిరెడ్డి అమ్మా వస్తుండా? బయటపడే. అట్టగినమ్మా. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అక్కడ కూర్చోండి. థ్యాంక్స్ అక్క. ఇది అనూష పెళ్లిలో లేదు. నువ్వు మీ చెల్లెలు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుంది. పెళ్లి కూతుర్లా తయారయ్యారు ఇద్దరు. పదండి మరిది గారు, పెళ్ళయ్యాక మనిద్దరికీ ఎలాగో ఉందిగా. పదండి పదండి, చెల్లెలు వెళ్ళిపోతుంది. పదండి మరిది గారు. అదేంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి పేటల మీద కూర్చోడానికి వస్తున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఇదిగో బామ్మ, వీళ్ళిద్దరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాదు, వీళ్ళిద్దరూ పెళ్లి కొడుకు అమ్మా నాన్నలుగా పీటల మీద కూర్చోడానికి వెళ్తున్నారు. ఓహో, యావయ్యా, ఎలాగూ మీ కొడుకు పెళ్లే కదా, మరోసారి నువ్వు ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేయి. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏంటత్తయ్య ఇది? మేము గద్ద ముక్కోడికి అమ్మ నాన్నలా కనిపిస్తున్నావా? ఏడు స్వరాల రాగబంధం
మిమ్మల్ని ఇలా చూస్తుంటే సర్వసిద్ధి ప్రదాయకాయ నమః శ్రీ నా కొడుకు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. మీరిద్దరూ ఒప్పుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందే? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? నేను ఇప్పుడు గుర్తొచ్చానా? ఈయన గారు ఎవరా అని చూస్తున్నావా? మా ఆయన. మనం ఆ రేకుల షెడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఈయన సైకిల్ మీదే ఎక్కువగా ఉండేదానివి, మర్చిపోయావా? ఇలారా ముందు పూజ సంగతి చూడండి. ఇక్కడ పూజ జరుగుతుంది, నువ్వు వెళ్ళి ఆడుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా ఐశ్వర్య, నువ్వు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకేం కావాలో చూడమ్మా. అలాగే ఆంటీ. తాంబూలం సమర్పయామి. ఒకప్పుడు సూర్య లవర్ ఐశ్వర్య, ఇప్పుడు పెళ్ళం అలైక్య. ఇద్దరూ సూర్య పక్కన కూర్చుంటే చూడటానికి భలే కిక్కిస్తోంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నీలాంబరి, బియ్యం తీసుకురా. అలాగే మేడం. ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఒక పక్కన ఇల్లాల్ని పెట్టుకున్నారు, మరొక పక్క ప్రియురాల్ని పెట్టుకున్నారు. నాకెప్పుడు ఛాన్స్ వస్తుందో అర్థం కావడం లేదు. ఈ బట్టల్లో మీరు కసిగా ఉన్నారు. నీళ్ళు అబ్బా, ఏం ముద్దు పేరు పెట్టారు. ఏది ఇంకొకసారి పిలవండి, నీలు అని. ఇక్కడి నుంచి పోవే. పోతాను, కానీ నాకెప్పుడు డేట్స్ ఇస్తారో చెప్పండి. వెళ్ళవని బాగా కాల్చి అంటిస్తాను. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. త్వరగా వెళ్ళి తీసుకురండి అమ్మా.
నువ్వు వెళ్ళమ్మా. అనుష గారు ఒక్క ఫోటో. ఇదిగో సిద్ధు, నేను రకరకాల ఫోజులు ఇస్తాను, నువ్వు ఫోటోలు తీ. యా ఓకే. ఇంకొకటి. సూపర్. ఇంకా ఇంకేమైనా ఫోస్ట్ ట్రై చేయండి. అనుష, పెళ్లి కూతురు సిగ్గుపడాలే, నువ్వేంటే మోడల్స్ ఫోటోస్ కి పోజులు ఇచ్చినట్టు అలా ఇస్తున్నావు? అయ్యయ్యో, నేను మర్చిపోయాను, నేను పెళ్లి కూతుర్ని కదా, సిగ్గుపడాలి కదా. సిగ్గుపడతాను.